శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వాడపల్లిలో వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రాశస్త్యం పొందింది. గత 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు నేను వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మధ్యలో కొంత అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా ప్రతిసారి దేవాలయం అభివృద్ధి చాలా స్పష్టంగా కనపడుతుంది. భక్తుల్లో కూడా ప్రజల్లో కూడా భక్తిభావం పెరగటం అది చాలా ఒక మంచి పరిణామం. ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనలతో సత్ప్రవర్తనతో ఉండటానికి ఇది ఒక చక్కటి సంకేతం. నిన్న మా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు, భీమవరం నుంచి వచ్చిన వాళ్ళు సుమారు 1,00,000 మంది ఈ శనివారం నాడు నిన్న దర్శనం చేసుకున్నారని చెప్పి తెలిసి ఎంతో సంతోషించా. ఎందుకంటే దేవాలయాలు చక్కటి నిలయాలుగా ప్రజలకి మానసిక ప్రశాంతత, మంచి ఆలోచనలు వచ్చేలాగా చేయటంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మరి అలా ఇప్పుడు మనకున్న ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి వారం కూడా రాబోయే రోజుల్లో ఒక శనివారం లాగా మారాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది శనివారం అని మనందరికీ తెలిసినప్పటికీ స్వామి సర్వాంతర్యామి, ఆయనకి అన్ని రోజులు ఒకటే. సో రాబోయే రోజుల్లో శివుని కూడా అంటే ఈ కార్తీక సోమవారం నుంచే ప్రారంభమైతే ఇంకా సంతోషం. శివ ఆరాధకులు ప్రతి సోమవారం 7 వారాల పాటు స్వామివారిని దర్శించుకుని 7 సార్లు ప్రదక్షిణం చేసి వారి మనోభీష్టాలని నెరవేర్చుకోవాలని అలా ఆంజనేయ సూర్యాపేట జిల్లా